ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. గత కొన్ని రోజులుగా బాణుడు ఉగ్ర రూపం దాల్చాడు. బాణుడి బగబగలకి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. అందులో భాగంగానే బాణుడి ఉగ్ర రూపాన్ని, అదే విధంగా వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు కాస్తంత చల్లగా మజ్జిగో, లేదంటే ఒక షర్బత్తో, లేదంటే ఒక బాదం మిల్క్ తాగితే అబ్బా బ్రతుకు జీవుడా అంటూ ఆ ఆనందమే వేరు కదా. కాస్త చల్లని పానీయం కడుపులోకి వెళ్తే ఇంకా ఆ రోజు ప్రశాంతంగా ఉండొచ్చు అనే భావనలో కాస్త మంది ఉంటుంటారు. అంతేకాకుండా ఎండ నుండి ఆ వేడి తట్టుకోవాలంటే కడుపులో చల్లగా ఏదో ఒకటి పడితే గాని ఈ పూట గడవదేమో అనేటట్టు కూడా ప్రస్తుత వాతావరణం కూడా అలానే ఉంది. సో ఎవరైనా సరే రోడ్డు మీద సైడ్ బల్లిలో ఉండేటువంటి షర్బత్ కానీ, అదే విధంగా బాదం మిల్క్ తాగాలంటే ఒకసారి ఈ వార్త చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. శ్రీకాకుళం జిల్లా సింగుపురం ప్రాంతంలో బాదం మిల్క్ తాగినటువంటి 80 మందికి అస్వస్థతకు గురై ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. రీసెంట్ గా కొండమ్మ తల్లి ఉత్సవాలకి హాజరైనటువంటి భక్తులందరూ కూడా ఒక బాదం మిల్క్ షాప్ దగ్గర 80 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 80 మంది బాదం మిల్క్ సేవించిన వారందరికీ కూడా వాంతులు, విరోచనాలతో ఒక ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. ఎందుకంటే ఒకరో ఇద్దరు అంటే ఒక వడదెబ్బ తగిలిందనో, లేదంటే ఇతరత్ర కారణాలనో, ఇంకెక్కడో ఫుడ్ పాయిజన్ అయిందని అనుకోవచ్చు. కానీ ఏ షాప్ దగ్గర అయితే బాదం మిల్క్ తాగారో అక్కడ ఉన్న వారందరికీ కూడా అస్వస్థకు గురవడం ఇప్పుడు అక్కడైతే మాత్రం ఒక హాట్ టాపిక్ అయింది. సో ఆ 80 మందిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అధికారులు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు కూడా. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక అయోమయ పరిస్థితిగా మారిపోయింది. ఎవరైతే 80 మంది ఉన్నారో వారి యొక్క బంధువులు, చుట్టాలు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మాట్లాడడానికి కూడా ఓపిక లేనటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆసుపత్రి అంతా కూడా నిండిపోయింది. తీరా అసలు ఏం జరిగింది, ఎక్కడ ఏం చేశారు అనేసి విచారిస్తే అప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, కొండమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్ళిన వీరంతా కూడా ఒక షాప్ దగ్గర బాదం పాలని సేవించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే అక్కడ సేవించిన వారందరి పరిస్థితి కూడా 80 మంది పరిస్థితి కాస్త ఆరోగ్యం క్షీణించినట్టు అనిపించింది. అంతే, ఎవరైతే ఆ బాదం మిల్క్ ని అమ్మారో ఆ ఓనర్ అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, ఎందుకు అంటే ఇంత పరిస్థితి చేయి దాటడానికి గల కారణం కూడా ఏంటి, అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, బాదం మిల్క్లు, అదే విధంగా షర్బత్లు, చల్లని పానీయాలని టేస్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ కోరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. మన ఇంట్లో చేసిన ఆహారమే మనకి మహాభాగ్యం అని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా కాస్త చల్లదనం కోసం, కాస్త టేస్ట్ కోసం, కాస్త వేసవి తాపాన్ని భరించలేక ఓ చల్లని పానీయాన్ని తాగాలి అనుకునే వారంతా కూడా కంపల్సరిగా ఇలాంటివి చూడాలి అని అయితే మాత్రం అధికారులు, అదే విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. సో బయట ఇలాంటి పానీయాలు సేవించడం అంత మంచిది కాదు హెల్త్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐడ్రీమ్ మీడియా. ఏదైనా తాగుదాం అంటే అలాగా పక్కకి ఏం లేకపోతే అది తాగాం. ఫల్దా అని చెప్పేసి ఈచ్ 1 గ్లాసు 80 రూపీస్ తీసుకున్నాడు. ఫలుదా అదే బాదం మిల్క్, ఫల్దా రెండు ఒకటే ఉంటాయి, అదే బండి. మన దగ్గర 3 కలిపి 3 గ్లాసులు తాగాం. కొంచెం తాగి పడేసాం, కొంచెం అంటే జస్ట్ హాఫ్ గంట తక్కువే తాగాం. అయినా కూడా తాగినప్పుడే మాకు డౌట్ వచ్చింది, బాగాలేదని అనిపించి తాగిన మా ముగ్గురికి కూడా సేమ్ ప్రాబ్లం. మార్నింగ్ నుంచి మోషన్స్ అయిపోయి విపరీతమైన ఇబ్బంది పడి నీరసం వచ్చింది. పొద్దున్న 8 గంటలకల్లా నీరసం వచ్చింది. తర్వాత 8 తర్వాత నుంచి కూడా ఫుడ్ కానీ ఏం తినబుద్ధి లేదు, వామిటింగ్ సెన్స్, ఫీవర్, విపరీతమైన చలిజ్వరం వచ్చింది. ముగ్గురు అలాగే సఫర్ అవుతారు. ఎవరు కూడా అదే ప్రాబ్లం. నా పేరు బాలకృష్ణ, ఎండపల్లి బాలకృష్ణ. ఎండపల్లి సింగపూర్ వైజాగ్ ఉంటాం కానీ సింగపూర్ నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చాం. మాది అంబులెన్స్ సర్వీస్ అండి. మాది మెడికల్ అంబులెన్స్ సర్వీస్ వైజాగ్ లో. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక అతను రైల్వే, ఒక అతను ఇంకో కంపెనీలో ముగ్గురు ఇదే పరిస్థితి. మేమే కాదు, మళ్ళీ ఇక్కడ డాక్టర్లు అందరూ చెప్తున్నారు కదా, మొత్తం ఎంతమంది అయితే తాగారు అంతమందికి ఇదే సఫర్. పొద్దున్న నుంచి డాక్టర్ పిలుద్దామని పంపిస్తే ఎవరు ఖాళీ లేదు.
ఖాళీ లేకపోతే ఈయన వచ్చాడు, ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేస్తే కానీ ఇక్కడ రాలేకపోయాడు. ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్ చేసినాక కొద్దిగా ఫేవర్ అవుతుంది, అలాగే వచ్చి నీరు పెట్టుకుంటాను ఒకసారి నీరసం వచ్చిందని కాలు చేతులు తేలిపోయి ఆగిసి చాలా సఫరింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.